సార్ గ్రహాల ద్వారా మనం పుట్టాము అని అంటూ ఉంటారు కదా! అన్ని గ్రహాలు మన బాడీకి అసలు ఎలా కనెక్ట్ అవుతాయి సార్? అన్ని గ్రహాలు మనకు అనుకూలంగా ఉండాలి అంటే ఏమైనా రెమెడీ ఉంటుందా? శని గ్రహం, రాహు గ్రహం అని వింటూ ఉంటాం కదా! ఏ గ్రహం బాలేకపోయినా కూడా అది మన మీద ఎఫెక్ట్ పడుతుంది. అనుకున్న పని సరిగ్గా అవ్వదు. గ్రహాల ప్రభావమే అని వింటూ ఉంటాము. అవును. సో ఏ ఒక్క గ్రహం బాలేకపోయినా మన మీదే ఎఫెక్ట్ పడుతుంది. యెస్. సో అన్ని గ్రహాలు బాగుండాలి, మనం అనుకున్న పనులన్నీ జరగాలి అంటే ఏమైనా రెమెడీ ఉంటుందా సార్? ఉంటుందమ్మా, నేను చెప్తా. ఫస్ట్ దీనికి మూలం ఏంటి, అసలు ఎలా గ్రహాలు పుట్టాయి సార్ సక్సెస్ సింపుల్గా రాకపోవడానికి కూడా గ్రహమే కారణం అంటారా సార్? చెప్తాను. సింపుల్గా ఉంటుంది ఇది. మనకు సూర్యమండలం పుట్టింది. ఇది సైంటిఫిక్ చిన్న నాలెడ్జ్. నేను సైన్స్ స్టూడెంట్ అయితే కాదు. నాకు తెలిసిన మా గురువు గారు కొద్దిగా చిన్న బ్రీఫ్గా చెప్పిన దాని ప్రకారంగా నేను చెప్తాను. ఒకసారి ఏంటంటే మనకు ఇలా గ్రహగోళం అనేది ఇలా ఉంటుంది. సింపుల్గా చెప్తున్నాను. సన్ ఇక్కడ ఉంటాడు, అవును. మిగతా గ్రహాలన్నీ కూడా ఒక చుట్టూ తిరుగుతుంటాయని చెప్పేసి ఒక చిన్న సింపుల్గా నాకు తెలిసిన ప్రకారంగా నేను చెప్తున్నాను. మీకు అర్థమయ్యే భాషలో అందరికీ అర్థం కావాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. సన్ పవర్ ఇది. సన్ పవర్ ఏదైతే ఉందో మనకిక్కడ న్యూమరాలజీలో తీసుకుంటే 1 నంబర్ అంటాం. స్టోన్స్ పరంగా తీసుకుంటే కెంపు స్టోన్ అంటాం. కెంపు స్టోన్ ఇప్పుడు నా చేతికి ఉంది కదా, దీన్ని కెంపు స్టోన్ అంటాం. మెరూన్ టైప్ ఉంటుంది ఇది. ఈ స్టోను సరిపోతుంది. అంటే సన్ పవరు ఈ 2 నంబర్లతో 1 నంబర్కి ఇస్తుంది. ఒకవేళ ఆస్ట్రాలజీ లేకొస్తే పాడ్యమి తీసుకోవచ్చు, దశమిది కూడా తీసుకోవచ్చు. ఓకే. ఇది ఇక్కడ సన్ పవరు వీటి మీద ఉంటుంది. ఇక్కడ దశమి తీసుకోవచ్చు, లేదంటే పాడ్యమి తీసుకోవచ్చు. ఇక్కడ 1 పవరు ఈ నంబర్ పైన, ఈ స్టోన్ పైన ప్లస్ దశమి, ఇక్కడ ఈ సూర్యుడి పవర్ అనేది పనిచేస్తుంటుంది ఎక్కువ శాతం. మన రాసుల్లో తీసుకుంటే సింహరాశి కిందికి కూడా సన్ పవర్ ఉంటుంది. సింహరాశి నాది కూడా సింహరాశి. నా డేట్ ఆఫ్ బర్త్ కూడా 28/1 కింద వస్తుంది. వీటన్నిటికీ కూడా సన్ పవర్ పనిచేస్తుంటుంది. సన్ ఏంటి, అన్ని గ్రహాలకి ఈయన శక్తిని ఇస్తుంటాడు. ఇట్లా మనకి ఎప్పుడైతే సన్ వస్తాడో అప్పుడే మనకు తెల్లారినట్లు మనకు ఒక ఉత్సాహం కానీ అవన్నీ ఉంటాయి. డే స్టార్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలుసు. నేనేంటంటే ఇది బోర్ కొడుతుంది అనుకోకుండా సింపుల్గా చూడండి. ఏంటంటే మనకి భూమి ఉంటుంది అనుకోండి. ఇక్కడ ఈ భూమి ఎక్కడి నుంచి వచ్చింది, సన్ నుంచి ఒక ఊడిపడిన ఒక చిన్న ఇది. సన్ను కొన్ని కోట్ల పరిమాణంతో ఉంటుంది. ఒకసారి విడిపోయి భూమిలాగా ఏర్పడి తిరుగుతూ ఎన్నో రోజుల నుంచి తిరిగి చల్లబడి తర్వాత వాటర్ వచ్చి ఆ వాటర్ ద్వారా మనకు కొన్ని పుట్టి, ఆ తర్వాత చంద్రుడు, తర్వాత మనకి గురుడు గ్రహం, తర్వాత బుధ గ్రహం. అంటే ఇవి ఆర్డర్లో రాయట్లేదు, నేను జస్ట్ మన పద్ధతిలో రాస్తున్నాను. చంద్రుడు, గురుడు, బుధుడు, తర్వాత మనకు శుక్రుడు, శని, కేతువు, రాహువు, కుజుడు. ఇక్కడ వరకు మనం గ్రహాలన్నింటినీ కూడా చూస్తున్నాం. మనం ఇదేమో భూమి అనుకుందాం. భూమికి నంబర్ ఏమి ఇవ్వలేదు. ఇవన్నీ కూడా మనకి మంచి చేసే గ్రహాలు. ఈ గ్రహాల శకలాలన్నిటి నుంచి కూడా మన భూమి ఏంటంటే ఆకర్షణ శక్తి కలిగిన ఒకటి. మనం ఎలా అయినా సరే పైనుంచి ఏదైనా రాయి వేస్తే, ఒక న్యూటన్ సిద్ధాంతంలో చెప్పినది మనం చదువుకున్నదే, ఏదైనా రాయేస్తే కింద పడిపోతుంది. అంటే ఈ గ్రహాలన్నిటి కూడా తీసుకోవు, ఏదాన్ని తీసుకోవు ఇవి. వీటన్నిటి వచ్చిన అన్నీ కూడా మన సముద్రంలో పడి, మన కొండల్లాగా ఏర్పడి, ఇవన్నీ కూడా దీని మీద పడ్డాయి. పడినప్పుడు చంద్రుడికి సంబంధించిన స్టోన్స్ అనుకుందాం, ముత్యాలు,
మన చంద్రుడికి భూమిలోనే పడ్డాయి. భూమి మీద పడ్డాయి వచ్చి. ఆ ముత్యాల ద్వారా చంద్రుడి గ్రహం ఎవరికైనా తక్కువ ఉంటే గనక ముత్యం పెట్టుకుంటున్నాం. అవును, నిజమే రైట్. సార్. తర్వాత గురుడి పవర్ తగ్గితే కనకభూషణం అంటే సార్, దీనికి చంద్రుడి గ్రహం తక్కువ ఉంటే ముత్యం ముత్యం పెట్టుకుంటాము అని అంటున్నారు కదా. సో చంద్రుడి పవర్ తక్కువ ఉంది అని నేను symptoms చెప్తాను ఎలా అది ఉంటాయి? నేను చెప్తాను. సిమ్టమ్స్ అంటే వాళ్ళకి ఇంకా ఏ బిజినెస్ చేసుకోలేరు, మనిషి ఎప్పుడు కూడా కర్కశంగా మాట్లాడతాడు, అది వేరే డిఫరెంట్ చెప్పుకోవచ్చు దాన్ని. అది నేను చెప్తాను మీకు. గ్రహాలు కూడా ఒక్కొక్క గ్రహానికి symptoms ఉంటాయి కదా. గ్రహాలు తగ్గినప్పుడు మనకు మిషన్ ఉంటుంది, వాళ్ళ ఫోటో పెట్టి వాళ్ళ ఫోటో పంపిస్తే నేను ఏ గ్రహం ప్రభావం ఉంది, ఏ గ్రహ ప్రభావం లేదు ఏంటన్నది ఆల్రెడీ మా కస్టమర్లు అందరికీ ఇస్తున్నాము. మంచి రెమెడీస్ ఉంటున్నాయి, మంచి ఫలితం ఉంటుంది. 9 గ్రహాల ప్రభావం అయితే ఖచ్చితంగా ఉండాలి. సార్ నా దగ్గర నవగ్రహాల రింగ్ ఉందిగా సార్ అంటే, నవగ్రహాల రింగ్ ఉంటుంది, కానీ నవగ్రహాలు అంటే అన్ని స్టోన్స్ చిన్న చిన్నగా వస్తాయి. కానీ నవగ్రహాల రింగ్ అందరికీ అవసరం లేదు, ఉపయోగం అవసరం. ఎందుకంటే అన్ని గ్రహాల ప్రభావం నీరు తగ్గినప్పుడే నవగ్రహాల పవర్ మీకు కావాలి. 1, 2, 3 మాక్సిమం, అంతకన్నా తక్కువ ఉండవు మన బాడీలో. దాదాపు గ్రహాలన్నిటి నుంచి కూడా కొంతమందికి అన్ని యాక్టివేషన్లు ఉంటాయి, కొంతమందికి ఒక్కరికో ఒక్కటే తక్కువ ఉంటుంది, లేదంటే 2 తక్కువ ఉంటాయి. మనకు తెలియక మన జాతకం ప్రకారము మన రాశి ప్రకారము ఈ స్టోన్స్ పెట్టుకుంటుంటారు మన వాళ్ళు. అలా పెట్టుకోవద్దు, అలా చేయొద్దు. మీరు మన దగ్గరే స్టోన్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. నేను మీకు సలహా ఇచ్చి ఈ స్టోన్ పెట్టుకోండి అని చెప్తాను. తెప్పియమంటే మంచిది తెప్పిస్తాను. ఇప్పుడు నేను ఎన్నో రకాలుగా చూసి నాకు ఈ స్టోన్ పెట్టుకున్నాను. నాకు ఓన్లీ సూర్యుడి పవర్ తక్కువ ఉంది. దీనివల్ల ఏంటంటే మనం ఒక కంపెనీని రన్ చేసేటప్పుడు కానీ, ఒక బిజినెస్ని రన్ చేసేటప్పుడు కానీ మంచి నాయకత్వ లక్షణాలు కావాలి, ఒక రాజు లక్షణాలు కావాలి. రాజు ఏం చేస్తాడు, ప్రజల్ని మంచిగా చూసుకుంటాడు, ఆ యొక్క తత్వం ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కరెక్ట్గా చేస్తాడు. ఆ యొక్క రాజు చేసేది ప్రజలందరినీ కూడా సమాన దృష్టితో చూసి వాళ్ళందరికీ మంచి పోషణ కలిగేలాగా అట్లా చేస్తాడు. ఇప్పుడు మన కంపెనీకి ఒక యజమాని అయినప్పుడు ఆ యొక్క లక్షణం అనేది తగ్గిపోయినప్పుడు మనం ఏం చేయలేం వాళ్ళకి. ఈ స్టోన్ పెట్టుకున్నప్పటి నుంచి మంచి గుణాలు ఉన్నాయి. అప్పటి వరకు నేను కంపెనీ ఎస్టాబ్లిష్ చేసిన అన్ని లాస్ అయిపోయినా, జనాలందరూ వచ్చినట్టు వెళ్ళిపోయారు, వాళ్ళని సరిగ్గా చూసుకోలేకపోయి అదంతా అయింది. డిఫరెంట్ గ్రహం యాక్టివేట్ చేసుకున్నప్పటి నుంచి అందరినీ సమాన దృష్టితో చూడడం, ఎవరికైతే ఏ పని కేటాయించాలో వాళ్ళకి ఆ పని కేటాయించేటట్టు మనలోని పవర్ని పెంచుతుంది. సన్ పవర్, కొంతమందికి కొన్ని పవర్స్ ఉండవు. ఇప్పుడు చంద్రుడి పవర్ లేదు, అమ్మతనం అనేది ఉండదు, కరెక్ట్గా బిజినెస్ చేసుకోలేడు ఆ వ్యక్తి, ఏది కానియదు. రైట్. తర్వాత గురుడి పవర్ అంటే చదువు అబ్బదు వీళ్ళకి. చదువుకోకుండా పిల్లలు సతాయిస్తూ ఉంటారు కొంతమంది. నేను స్కూల్కి, మా బాబుకి అదే ఉంది. గురుడి పవర్, మా బాబు పుట్టింది 12వ తారీఖు అయితే గురుడి పవర్ బాగుండాలి కదా. నేను సిజేరియన్ మరీ చేయించాను. స్వామి వివేకానంద బర్త్డే అని చెప్పేసి జనవరి 12వ తారీఖున సిజేరియన్ కావాలని, అంటే స్వామి వివేకానంద అంత పవర్ఫుల్గా ఎదగాలి మా బాబు, మా అబ్బాయి అని చెప్పేసి నేను ఆ రోజు చేశాను. అప్పటి వరకు ఇవన్నీ ఏం తెలియదు నాకు. ఆ రోజు పుట్టేలాగా సిజేరియన్ చేయించాను ఆ రోజు. అయినా కూడా వాడికి చదువు అవ్వట్లేదు. ఒక మొద్దు అంటే నేను మా బాబు గురించి చెప్పుకోవాల్సినంత ఇది లేదనుకోండి. కాకపోతే కరోనా బ్యాచ్ అంటున్నా నేను. అంటే ఆ టైంలో దాదాపు 4-5 years అప్పుడు, అంటే ఏదైతే ఫౌండేషన్ మనం మొదలు పెట్టామో అప్పుడే 2 years గ్యాప్ వచ్చేసరికి మొత్తం ఇంకా ఇప్పుడు 6th, 7th క్లాస్ ఇప్పుడు అసలు 6th క్లాస్ సంబంధించిన ఇదే లేదు, ఏదో 1st క్లాస్లో ఉన్నట్లు ఉన్నాడు. అంటే స్కూల్ అంటే భయం. ఎందుకు భయం అంటే అక్కడ చదువు అనేది వాళ్ళకి రానప్పుడు భయం, వెళ్ళలేడు. అన్నిట్లో ఫుల్ యాక్టివిటీ. స్కూల్కి వెళ్ళమంటేనే యాక్టివేషన్ తక్కువ ఉంటుంది, వెళ్ళలేడు, అట్లా సతాయిస్తాడు. మెల్లిగా అది చెప్పి ఇది చెప్పి ట్యూషన్స్ పెట్టి ఇప్పుడిప్పుడే కొంచెం డెవలప్ అవుతున్నాడు. ఈ స్టోన్ పెట్టిన తర్వాత కొద్దిగా డెవలప్ అవుతున్నాడు. అది గురుగ్రహం స్టోను. అంటే మనల్ని ఒక టీమ్ లీడర్గా కానీ ఎదగడం కానీ, అన్నిటి నుంచి కూడా ఈ గురుగ్రహ ప్రభావం అనేది కొంచెం నాలెడ్జ్ని తెప్పిస్తుంటుంది, గోల్డ్ వచ్చే గుణాన్ని కూడా తెప్పిస్తుంది. దీనికి కనకపుష్పరాగం పెడతాము, ఇది వేరు. తర్వాత బుధుడి గ్రహం ప్రభావం ఏముంటుంది, బిజినెస్ పవర్ తగ్గిపోతుంటుంది. బిజినెస్ చేసే శక్తి ఉండదు వీళ్ళలో, పేషెన్స్ ఉండదు.
ఓకే. నాకు ఇంకా ఇట్లా వచ్చిన వెంటనే ఇంకా నాకు ఇంకా అయిపోవాలి ఇది, ఇంకా ఈ పవర్ అయిపోతేనే ఇంకా నాకు డబ్బు ఇంకా రావాలి, ఈ బిజినెస్ ఇది ఒక పెన్ ఉందనుకోండి, ఈ పెన్ ఇట్లా చూపియంగానే ఇంకా కొనేసుకోవాలి అన్నంత ధోరణి ఆ మనిషిలో ఉంటుంది. కానీ ఈ పెన్ను ఎలా అమ్మాలి, ఈ పెన్ను క్వాలిటీస్ చెప్పాలి. ఈ బుధగ్రహ ప్రభావం లేకపోతే దీని క్వాలిటీస్ చెప్పలేడు. పెన్ను ఉంది కొనుక్కో అంటాడు, ఎవరు కొనుక్కుంటారు? దాని క్వాలిటీస్ చెప్పినప్పుడేగా కొనేది. ఇప్పుడు తిరుపతిలో దువ్వెనలు అమ్మొచ్చు అనేది కొన్ని వ్యాపార ప్రకటనలు చాలా చూశాను నేను. తిరుపతిలో దువ్వెనలు ఎలా అమ్ముతాడు? ఎందుకు అమ్మాలి తెలుసు. అంటే తిరుపతి అంటే ప్రతి ఒక్కరు కూడా దాదాపు ఒక 90% మెంబర్స్ గుండు చేయించుకుంటారు. అక్కడ దువ్వెనతో పని ఏంటి? అవసరం లేదుగా. కానీ నేను తిరుపతిలో దువ్వెనలు అమ్ముతాను అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అది బుధగ్రహ ప్రభావం బాగా ఎక్కువ ఉన్నప్పుడు తిరుపతిలో కూడా అమ్మొచ్చు. సింపుల్గా చెప్తాను, నేను ఆ వ్యాపార ప్రకటన బాగా చూశాను. నేను ఎట్లా అమ్ముతాడు ఈయన? తిరుపతిలో గుండ్లు చేయించుకున్న వాళ్ళకి ఏం అవసరం? అది అవసరం మన పక్కన గల్లీలో కూడా. అది ఏం చేస్తాడంటే అతను దాని యొక్క గుణాన్ని చెప్తాడు. ఇక్కడ తిరుపతిలో మీరు కొన్నందుకు ఈ యొక్క దువ్వెన పవర్ ఏంటంటే వెంకటేశ్వర స్వామి పవర్ ఉంటుంది అంటే సింపుల్. అక్కడికి వచ్చే ప్రతి ఒక్క వ్యక్తి కూడా వెంకటేశ్వర స్వామి భక్తిలో లీనమైపోయి ఉంటాడు. అక్కడ అతను చేసే సెంటిమెంట్ ఏంటంటే వెంకటేశ్వర స్వామిని చూపిస్తాడు. చూపించినప్పుడు 10 రూపాయలే కదా అని కొనేసుకుంటాడు. తర్వాత ఉపయోగపడుతుందా, వెంకటేశ్వర స్వామి పవర్ దాని మీద ఉంటుంది కదా అని చూపిస్తాడు. అంటే అలాంటి టెక్నిక్స్ బుధుడి క్వాలిటీస్ ఏవైతే ఉంటే బిజినెస్ క్వాలిటీస్ అనేది పెరుగుతాయి. మనము ఏదైనా లోన్స్ కానీ, ఎల్ఐసి కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఏదైనా సరే బుధుడి క్వాలిటీస్ తగ్గినప్పుడు ఆ ప్రభావం అనేది చూపిస్తుంది. రైట్. శుక్రుడి ప్రభావం ఏంటంటే మనలోని డబ్బు వస్తుంటుంది. బిజినెస్ బాగా ఇంప్రూవ్ అయినా సరే శుక్రుడి పవర్ లేకపోతే డబ్బులు ఈడ వస్తాయి, అట్లే వేస్ట్ అయిపోతాయి మనీ. ఎందుకు వేస్ట్ అవుతాయి అంటే శుక్రుడి పవర్ ఏదైతే ఉందో ఈ శుక్రుడి పవర్ అనేది లేకపోతే డబ్బు ఆగదు. శుక్రుడి పవర్ ఏంటి? డైమండ్. ఇప్పుడు నా చేతికి ఉంది కదా, డబ్బులు బాగా ఖర్చు అవుతుంటే నాకు శుక్రుడి పవర్ ఆల్రెడీ నా బాడీలో ఉంది, ఉన్నా కూడా నేను డైమండ్ కొనుక్కున్నా. ఎందుకంటే డబ్బు బాగా ఖర్చు అయిపోతుంది. అంటే వేస్ట్ వాటికి ఖర్చు పెట్టేస్తున్నా. బిజినెస్ బాగా అవుతుంది, మనీ బాగానే వస్తుంది, కానీ ఖర్చు అయిపోతుంది. దానివల్ల మనీ కంట్రోల్స్ ఉండాలంటే ఒక 6 నంబర్ అని దీనికి గుణాన్ని 6 నంబర్ చూపిస్తుంది. ఇక్కడ నంబర్స్ చెప్పలేదు కదా. ఈ చంద్రుడికి 2 నంబర్ చూపిస్తుంది, గురుడికి 3 నంబర్ వస్తుంది, బుధుడికి 5 నంబర్ వస్తుంది, శుక్రుడికి 6 నంబర్ వస్తుంది. ఈ 6 నంబరు ఇప్పుడు నా నంబర్లో మీరు చూసే ఉంటారు, 6 నంబర్ ఎండింగ్ ఉంటుంది. అవును. అది ఇక్కడ శుక్రుడి పవర్ తగ్గిందంటే మనకు డబ్బు ఖర్చు అవుతుంది, మనీ కంట్రోల్స్ ఉండవు. దీని వలన ఈ ప్రభావం ఉంటుంది. మనీ కూడా బాగానే వస్తుంది, కంట్రోల్స్ కూడా అలాగే ఉంటాయి. రైట్. కొంతమంది బాధపడుతూ ఉంటారు, ఎంత కష్టపడినా కూడా డబ్బు వస్తుంది, అక్కడ లోపం ఉంటుంది. అందుకే ఈ లోపాలన్నీ దాచిపెట్టలేకపోతున్నాము అంటారు. ఇప్పుడు ఇవన్నీ న్యూమరాలజీ అయినా, ఇప్పుడు నేను చూపించేదైనా కూడా ప్రతిదీ సైంటిఫిక్. దేవుళ్ళు కూడా మన సైంటిఫిక్ నుంచి ఉన్న వాళ్ళే. దేవుడి పవర్స్ ఏదైతే ఉన్నాయో మనకు కొండల మీద, ఇప్పుడు తిరుపతి గుడి కావచ్చు, శ్రీశైలం గుడి కావచ్చు, ఇవన్నీ కూడా దేవుడి పవర్స్ అనేటివి అక్కడ ఎక్కువ క్రోడీకరించినప్పుడు, ఆ యొక్క గ్రహ ప్రభావం అనేది ఎక్కువ ఉన్నప్పుడు అక్కడికి మనం వెళ్ళినప్పుడు ఆ పవర్స్ అనేటివి కొంచెం మనకి యాడ్ అవుతాయి. దాన్నే ఆరా పవర్ అంటాం, దాన్నే డివైన్ పవర్ అంటాం, దాన్నే యూనివర్స్ పవర్ అంటాం. ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు. అది ఇదేమో శుక్రుడి పవర్ ఇట్లా ఉంటుంది. శని పవర్ ఏంటంటే నిజాయితీగా ఉంచుతుంది. మళ్ళీ మనం తిరుపతికి వెళ్తే ఎక్కడ లేని పాజిటివ్ పవర్ మొత్తం అదే. అక్కడ ఆ యొక్క గ్రహ ప్రభావాలన్నీ కూడా ఆ కొండ మీద ఆ ప్రభావం చూపించుంటాయి. అంటే మనం ఏం చెప్పుకున్నాము అంటే అది ఎత్తులో ఉండడం వల్ల అని చెప్పుకోవచ్చు. అక్కడ టోటల్గా ఆ గ్రహాలకు సంబంధించిన రాళ్ళు ఇంతకుముందు మొత్తం పడిపోయినట్టు. ఇప్పుడు మనకు కొండలు కావడానికి కారణం ఏంటి? ఈ గ్రహ శకలాలన్నీ కూడా ఒకటొకటి వచ్చి అక్కడ పడిపోయినందుకు. ఈ గ్రహ శకలాలన్నీ పవర్ కూడా ఆ కొండల పైన ఉన్నాయి. ఆ చెట్ల పవరు, ఆ చెట్ల ఆయుర్వేదం పవరు, అక్కడ ఉన్న దేవుడి పవరు, ఇవన్నిటి నుంచి కూడా మనకు ఆ పవర్ వచ్చేస్తుంది. అందుకని అది ఉంటుంది. తర్వాత శని పవర్ శని ప్రభావం ఏంటంటే 8 నంబర్ సూచిస్తుంది. శని ప్రభావము
మన పనులు స్లో అయితే మనం ఎక్కువ నిజాయితీగా ఉంటాం, మనం ఎక్కువ స్ట్రాంగ్ కూడా ఉంటాం. ఓకే. ఈ నంబర్ ఉండడం వలన ఈ ఈ పవర్ని అంటే కష్టపడే తత్వాన్ని కూడా ఎక్కువ ఇస్తుంది ఇది. ఈ శని స్టోన్ ఉన్నా సరే, శని స్టోన్కి గోమేధికం స్టోన్ అంటాం, దీనికి డైమండ్ చెప్పాం కదా, గోమేధికం స్టోన్ పెట్టుకోవాలి. అంటే ఏ కలర్లో ఉంటుంది సార్ అది? కొంచెము ఇప్పుడు ఇది ఏదైతే పింక్ కలర్ ఉంది, మెయిన్ కలర్ ఉంది, కొంచెం డార్క్ ఉంటుంది దీంట్లో, కొంచెం కలర్ ఏదంటారు మెరూన్ కలర్ అనుకోవచ్చు. చాలామంది దీన్ని ఏంటంటే బ్లాక్ స్టోన్ పెడుతున్నారు. బ్లాక్ స్టోన్ వచ్చేసి కేతుకు సంబంధించింది. కేతుని యాక్టివేట్ చేసుకోవద్దు. కేతుని యాక్టివేట్ చేసుకుంటే భక్తి పారవశ్యంలోకి వెళ్ళిపోయి టోటల్గా దాని మీద డిపెండ్స్ అయ్యి ఇబ్బందులు పడిపోతారు. వేరే దాని మీద చూపిస్తారు. కేతు మన శని పవర్ కూడా మనకు కావాలి. రైట్. తర్వాత కేతు నంబర్ 7 నంబర్ సూచిస్తుంది. కేతువు ఎక్కువ భక్తిమావంలో ఉంటాడు. కేతువు వచ్చేసి ఆయన పవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పవర్స్ అన్నీ కూడా టోటల్గా డివోషనల్ పవర్స్. దీనికి బ్లాక్ స్టోన్ వాడతారు, కానీ ఇది వేసుకోవద్దు. దీనికి ఏదైతే నేను కొన్ని చిన్న చిన్న రెమెడీస్ ఉంటాయి, ఇది చేసుకుంటే సరిపోతుంది. కేతు పవర్ని సృష్టించుకోవద్దు, కేతు పవర్ని తగ్గించుకోవద్దు. కేతు పవర్ కానీ కేతు పవర్, రాహు పవర్ ఆల్మోస్ట్ మన బాడీలో ఉంటాయి. దీనికి స్పెషల్గా దాన్ని యాక్టివేట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. రాహు పవర్ ఎలా ఉంటాయి సార్? అంటే కేతు పవర్ అంటే భక్తి భావం ఎక్కువ ఉండడం, ఆ వ్యక్తికి బాగా డివోషనల్ పవర్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. దానివల్ల పెద్దగా మనకు మనీ ఎనర్జీ అనేది రాదు. ఎక్కువ శాతము ఈ డివోషనల్ పవర్ మరి ఎందుకు సార్, దేవుడికి సంబంధించిందే కదా, మీరు ఎందుకు కాదంటున్నారంటే ఉండాలి. ఆల్మోస్ట్ టెంపుల్కి వెళ్ళామంటే ఆ డివోషనల్ పవర్స్ ఆల్రెడీ మన బాడీలో ఉంటాయి. దీన్ని ఎక్కువ యాక్టివేట్ చేసుకుంటే ఇవన్నీ పడిపోతాయి. ఈ మనీ వచ్చేటివి, బిజినెస్ వచ్చేటివి, ఇవన్నీ పడిపోతాయి. దీన్ని ఎక్కువ యాక్టివేట్ చేసుకోవద్దు. కంపల్సరీ దేవుడికి వెళ్ళండి, గుడికి వెళ్ళండి, గుడికి కంపల్సరీ ప్రతిరోజు వెళ్ళండి, నవగ్రహాల చుట్టూ తిరగండి, అప్పుడు దీని పవర్స్ కొంచెం పెరుగుతాయి. నేను గుడికి వెళ్ళొద్దని కానీ అది కానీ చెప్పట్లేదు, కానీ ఎక్కువ ఈ స్టోన్ పెట్టుకోవద్దు. బ్లాక్ స్టోన్ ఉంటుంది, ఆ బ్లాక్ స్టోన్ ఏమన్నా ఉంటే కానీ నాకు పంపండి. మీ ఫోటో ఎట్లా పెట్టమన్నాను కదా, బ్లాక్ స్టోన్ ఎవరన్నా చాలామంది పెట్టుకున్నారు. బ్లాక్ స్టోన్స్ శనికి సంబంధించి స్ట్రాంగ్ అవ్వాలి, శని పవర్ తగ్గుతుంది అనేది అది తెలియకుండా కొంతమంది ఇచ్చారు. వాళ్ళకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ చాలామందికి ఇచ్చారు. అందరితో కొంతమంది తీసేపిచ్చాను. దీని పవర్స్ ఎట్లా చేసుకోవాలని నేను చెప్తాను. అది నెక్స్ట్ రాహు పవర్ వచ్చేసి 4 నంబర్ని ఇండికేట్ చేస్తుంది. ఈ రాహు ఏం చేస్తాడంటే దీనికి బ్లూ స్టోన్ పెడతాం. ఇది ఏం చేస్తుందంటే మనలోని విజన్స్ని క్రియేట్ చేపిస్తుంది, మనకి ఏదైనా డబ్బు రావాలన్నా తెప్పిస్తుంది, చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. కానీ ఈ పవర్ కూడా మన బాడీలో ఆల్రెడీ ఉంటుంది. మనము ఎట్లా మొబైల్ నెంబర్లో దాంట్లో ఈ నెంబర్ని యాక్టివేట్ చేసిస్తాం. దీనివల్ల కూడా ఏంటంటే ఈ నంబర్ని, ఈ 4 నంబర్ని ఎక్కువ యాక్టివేషన్ ఉందనుకోండి, గొడవలు కొట్లాటలు బాగా అయిపోతాయి, భార్యాభర్తల మధ్యన ఇబ్బంది పడిపోతారు. అందుకనే ఈ సింపుల్గా మీకు అన్నీ కావాలి, ఇదంతా చేసుకోవాలన్నప్పుడు మీరు ఏం చేయొద్దు. కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు ఎట్లా మీ ఫొటోస్, మీ ఇంటి ఫొటోస్, మీకు సంబంధించిన అన్నీ వస్తాయి కాబట్టి నా దగ్గరికి, మీకు ఏ గ్రహ ప్రభావం తక్కువ ఉంది, ఏ చక్రాస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ మొబైల్ నెంబర్ బాగాలేదు, మీ మ్యారేజ్ డేట్ ఎలా ఉంది, ఏంటి, ఇవన్నీ తెలుస్తాయి. తర్వాత కుజుడు నంబర్ 9 నంబర్ అంటాం. కుజుడు లేనిదే మనకు పని జరగదు. అంటే మనం ఈ రోజుల్లో ధైర్యంగా లేకపోతే మన మీద వేసేస్తారు, అంటే మోసం టక్కున మోసపోతాం. ఈ పవర్ ఏంటంటే దీనికి పగడం పెడతాము. ఈ పగడం పవరు ఏం చేస్తుందంటే ధైర్యంగా ఉంచుతుంది, ఆస్తులను వచ్చేలా చేస్తుంది. ఏదైతే భూములకు సంబంధించి చాలా పవర్ఫుల్గా ఉంటుంది వీళ్ళకి. వీటన్నిటికి కూడా బాగా సూర్యుడి తర్వాత రక్షించేది కుజుడే. ఈ పవర్ కూడా చాలా బాగుంటుంది. వీటన్నిటి పవర్స్ మనకు కావాలి. ఎక్కడికి, భూమిపైన ఉండే మన మనిషికి ఖచ్చితంగా ఈ గ్రహాల ప్రభావం అన్నిటికీ కావాలి. కాబట్టి ఏదైతే మనం చేస్తున్నామో ఈ పవర్స్ మనందరికీ అవసరం. ఈ అవసరాన్ని బట్టి మీరు స్టోన్స్ పెట్టుకోవచ్చు. ఈ స్టోన్స్ ఏంటో మీకు తెలిసిన వాళ్ళ దగ్గరైనా తీసుకోవచ్చు, లేకపోతే మనము తెప్పించి వాళ్ళకు కరెక్ట్గా మిషన్తో ఏదైతే నేను చెక్ చేస్తున్నానో దాని ప్రకారం కూడా వీళ్ళకు సెట్ చేసి నేను ఇస్తాను. ఇది చాలా అవసరం మన లైఫ్లో. ఈ నంబర్స్ కావచ్చు, ఈ స్టోన్స్ కావచ్చు, ఈ చక్రాస్ కావచ్చు, 100% అవసరము. దీని ద్వారా ఇంకా మనందరికీ కూడా ఒక్కొక్క స్టోన్ కొనే బదులు ఇంట్లో కుబేర రాడ్స్ ఇన్స్టాల్ చేస్తున్నాం.
కుబేరా ఆయిల్స్ ఇన్స్టాల్ చేపిస్తున్నాం. ఓకే. ఇవన్నిటి నుంచి కూడా కొద్దిగా మనకు మారితే 100% మంచి రిజల్ట్ ఉంటుంది. టోటల్గా సైంటిఫిక్ పద్ధతిలో చేసే ఈ ఫార్ములా 100% మనకు జెన్యును, దేవుడి భక్తి కావచ్చు, అన్నిటి నుంచి మనం చాలా సేఫ్గా ఉంటాం. తప్పకుండా సార్. మనం చేసే ప్రతి పని కూడా గ్రహాల మీదే ఆధారపడి ఉంటుంది అని అంటుంటాం. సో ఆ గ్రహాలే సరిగ్గా లేకపోతే, అనుకూలంగా లేకపోతే ఏ పని కూడా ముందుకు వెళ్ళదు. సో వాటిని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అని ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ని కలవాలి, న్యూమరాలజీ గురించి తెలుసుకోవాలి, లేదా గ్రహాల ప్రభావం మీ మీద తక్కువ ఉంది అనిపిస్తే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.